రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న నేరాలను గమనిస్తుంటే పోలీస్ శాఖ వైఫల్యం సుస్పష్టంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖపై కొరవడిన పర్యవేక్షణే నేరగాళ్లు రెచ్చిపోవటానికి కారణమవుతుందని పలు సంఘాలు మండిపడుతున్నాయి. ఎంత పెద్ద నేరం చేసినా బెయిల్ తెచ్చుకొని తప్పించుకోవచ్చనే ధీమాతోనే ఈ ఘాతుకాలు పెరుగుతున్నాయని కారణమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. పట్టించుకునేవారు లేకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు క్రైమ్ కట్టడిలో బేష్ అనిపించుకున్న తెలంగాణ పోలీస్ శాఖ ప్రస్తుతం మొద్దు నిద్ర వహిస్తోంది. తాజాగా పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్, రాజ్ కుమార్ లాంటి వారికి బెయిల్ వచ్చిందంటే ఇందులో పోలీస్ శాఖ వైఫల్యం లేదా అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హోంశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి ధోరణి, ఆయన వ్యవహార శైలి ఈ నేరాల పెరుగుదలకు పోలీస్ శాఖ కట్టు తప్పడానికి కారణమనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో 2.5 ఏళ్లుగా నేరాల రేటు పెరిగిందని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 138,312 నేరాలు నమోదైతే 2024 నవంబర్ 30 నాటికి 2,34,158 నేరాలు నమోదయ్యాయి. మళ్లీ 2025 నవంబర్ నాటికి కూడా ఆ సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా 2,28,695 నేరాలు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థపై పూర్తిస్థాయి నజరు ఉండేది. ఎప్పటికప్పుడు స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ రివ్యూలు నిర్వహిస్తుండేవారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసేవారు. ఇక ప్రస్తుతం హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కానీ పోలీస్ శాఖపై దృష్టి సారించలేదు కదా. కనీసం మంత్రి క్లెయిమ్ రివ్యూలు సైతం నిర్వహించడం లేదు. కనీసం 3, 6, 9 నెలలకోసారైనా క్రైమ్ రివ్యూ చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో పోలీస్ శాఖపై పర్యవేక్షణ కొరవడిందే. ఇదే నేరస్తులకు వరమైంది. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది అనడానికి పోలీస్ శాఖ విడుదల చేస్తున్న వార్షిక క్రైమ్ నివేదికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 2023తో పోల్చితే 2024లో నేరాలు ఏకంగా 22% పెరిగాయి. ఇందులో అత్యంత దారుణమైన హత్యలు 856 ఉన్నాయి. ఇక తెలంగాణలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేదని చెప్పడానికి నమోదైన 2,945 రేప్ కేసులే ఉదాహరణ. ఇక దొంగతనాలకు కొదువే లేదు. మహిళలపై వేధింపులకు అడ్డు అదిపే లేదు. చేసినా తప్పించుకోవచ్చనే ధోరణితోనే ఈ నేరాల రేటు పెరగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో పోలీస్ శాఖను ఆధునీకరించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ప్రవేశపెట్టడం ద్వారా నేరస్తుల్లో భయం కలిగించేలా పలు కీలక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో లక్షలాది సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిఘా కెమెరాలు ట్రాఫిక్ వ్యవస్థను ఒకే చోటు నుంచి పర్యవేక్షించేలా ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ప్రవేశపెట్టారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలను పట్టుకోవడంలో ఈ వ్యవస్థ మంచి ఫలితాలనిచ్చింది. నేరస్తుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అనుమానాస్పద కాలనీల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండానే కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి
పాత నేరస్తులను, అసాంఘిక శక్తులను నియంత్రించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు క్రైమ్ రివ్యూలు నిర్వహించేవారు. గంటల తరబడి సాగే ఆ రివ్యూల్లో అన్ని నివేదికలను సమగ్రంగా సమీక్షించి నేరాల నివారణకు కఠినమైన సూచనలు చేసేవారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, డ్రగ్స్ ను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరోను ప్రవేశపెట్టారు కేసీఆర్. కొత్త కమిషనరేట్లు, వేలాదిగా పోలీస్ కొలువులు చేపట్టారు. మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక దాడుల వంటి సున్నితమైన కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు న్యాయశాఖతో సమన్వయం చేసుకున్నారు. క్లోజ్ టీమ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ సామర్థ్యాన్ని పెంచారు. డిజిటల్ ఆధారాలు, బయోమెట్రిక్ డేటా ఆధారంగా కోర్టులో పక్కా సాక్ష్యాలను ప్రవేశపెట్టడం ద్వారా కేసుల నేర నిరూపణ శాతం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. అత్యాధునిక వాహనాలతో విజిబుల్ పోలీసింగ్ నిమిషాల్లోనే ఘటనా స్థలంలో ఉండేవారు. ఇలా నేరాల కట్టడిని అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించేవారు.